ఓం శాంతి. ఈరోజు మమ్మతో ఉన్నటువంటి అనుభవాలు జానకి దాది గారి మాటల్లో వింటాం. ఈరోజు జానకి దాది చెప్తున్న అనుభవాలు. మాతేశ్వరి నన్హీ సి బచ్చి బి और జగదంబ మా బి. మాతేశ్వరి చిన్న అమ్మాయిగా కూడా ఉండేవారు మరియు జగదంబ తల్లిగా కూడా కనిపించేవారు. ब्रह्मा कुमारी दादी जानकी जी कहती है, मम्मा को हम पहले से ही जानती थी, लेकिन जैसे कुमार का दादी प्रकाश मणि जी की उनके साथ फ्रेंडशिप मित्रता थी मम्मा की, वैसे नहीं थी. दादी जानकी जी తన మాటలతో ఏం చెప్తున్నారంటే, మమ్మాను ముందు నుండే నాకు తెలుసు మమ్మ కోసము, కానీ ప్రకాష్ మణి దాది గారు మమ్మతో దాది గారి ఫ్రెండ్షిప్ ఉన్న మాదిరిగా నాకు అలాంటి ఫ్రెండ్షిప్ అయితే ఉండేది కాదు. वे दोनों उम्र में मेरे से छोटी हैं. మమ్మ ప్రకాష్ మణి దాది ఇద్దరు కూడా శారీరక వయస్సులో నాకన్నా చిన్నవారు అని చెప్తున్నారు దాది. मम्मा बहुत एक्टिव थी, वो हम लोगों से न्यारी थी, परंतु जब ओम मंडली में पहली बार हमने देखा तो बहुत आश्चर्य हुआ. मम्मा చాలా యాక్టివ్గా ఉండేవారు, మా అందరికన్నా అతీతంగా ఉండేవారు. కానీ ఎప్పుడైతే మొదటిసారి నేను ఓం మండలిలో మమ్మను చూసానో చాలా ఆశ్చర్యం కలిగింది నాకు అని చెప్తున్నారు దాది. ఓ సఫేద్ ఫ్రాక్ పెహనే హుయే థీ. మమ్మ వైట్ ఫ్రాక్ వేసుకొని ఉన్నారు సత్సంగంలో. దాది మొట్టమొదటి చూసినప్పుడు తెల్ల బట్టలతో చూసారు మమ్మను. अन्य बहनों की बेंट में मम्मा बहुत चमकती हुई नजर आती थी. మిగిలిన అక్కేల మధ్య మమ్మ చాలా మెరుస్తూ కనిపించారంట జానకి దాదికి. అంటే ఏదొక స్పెషల్, ఒక బ్రైట్నెస్ మమ్మలో. అది చూశారు జానకి దాది, గమనించారు. అందరిలో కన్నా ఒక బ్రైట్ గా ఉన్నారు మమ్మ అనేది. ओम मंडली में आते ही उनका परिवर्तन देख सबको अच्छा भी लगा और आश्चर्य भी लगा. ओम మండలిలో రాగానే మమ్మలో వచ్చిన పరివర్తన చూసి అందరికి ఇష్టమైంది, మంచిగా అనిపించింది, ఆశ్చర్యం కూడా కలిగింది ఆ పరివర్తన చూసి. जब मैं कराची में आई तो किसी ने मेरे से पूछा, तुमने मम्मा को देखा है? అంటే మమ్మను ప్రకాష్ మణి దాది వీళ్ళకన్నా జానకి దాది లేట్ గా వచ్చారు బాబా దగ్గర. అప్పుడు కరాచీలో వచ్చేసారు బాబా సింధ్ హైదరాబాద్ నుండి. కరాచీలో ఎప్పుడైతే జానకి దాది బాబా దగ్గరికి వచ్చేసారో, ఇంటిని వదిలి బాబా దగ్గర ఉండడం మొదలు పెట్టారో, ఎవరో అడిగారంట దాదిని, నువ్వు మమ్మను చూసావా, మమ్మతో కలిసావా అని. मैंने समझा कि बाबा की युगल यशोदा माता के लिए कहा होगा. मैंने कहा मिल लूंगी, लेकिन 2-3 दिन बाद पता पड़ा कि ये लोग मम्मा किसको कहते हैं. అయితే జానకి దాది చెప్పారంట, అంటే జానకి దాది ఏమనుకున్నారంటే, యశోద మాత బాబా లౌకిక పత్ని ఎవరైతే ఉన్నారో ఆమెనే మమ్మ అంటారేమో అనుకున్నారంట జానకి దాది. మమ్మ అంటే ఆమె అయి ఉండొచ్చు అని. అయితే దాది చెప్పారంట, కలుస్తానండి అని అన్నారంట. మమ్మని కలిసారా మీరు అంటే. కానీ 2-3 రోజుల తర్వాత దాదీకి తెలిసిందంట, మమ్మ అని ఎవరిని పిలుస్తారు ఇక్కడ అనేది. యశోద మాత కాదు, మమ్మ వేరు ఉన్నారనేది అర్థమైంది దాదీకి. मम्मा सुनकर नहीं, अपने में समाकर ज्ञान सुनाती थी. దాది ఏం చూశారు మమ్మలోని, మమ్మ మాటలతో వినిపించి కాదు, తన జీవితంలో
తీసుకొచ్చి ఇముడ్చుకొని జ్ఞానం వినిపించేవారు. 1-2 साल में मम्मा में जो परिवर्तन आया वो बहुत विचित्र बात थी. 1-2 సంవత్సరాలలోనే మమ్మాలో ఏదైతే పరివర్తన వచ్చిందో విచిత్రమైన పరివర్తన అది. मम्मा के नयन, मम्मा के चैन, मम्मा की बोल, मम्मा का व्यक्तित्व, ये सब अलौकिकता में परिवर्तित तो हो गए थे. మమ్మ యొక్క నయనాలు, మమ్మ యొక్క దృష్టి, మాటలు, మమ్మ యొక్క వ్యక్తిత్వము అన్ని अलौकिकताలోకి పరివర్తన అయిపోయాయి. जब मम्मा ज्ञान सुनाती थी तो लगता था कि ये सिर्फ बाबा का सुना हुआ ज्ञान नहीं सुना रहे बल्कि उसको अपने में समाकर सुना रहे हैं. మమ్మ ఎప్పుడైతే జ్ఞానం వినిపించేవారో వినే వాళ్ళకి అనిపించేది బాబా వినిపించిన మాటల్ని గుర్తుపెట్టుకొని అలా జ్ఞానం చెప్తున్నట్టు కాదు, కానీ దానిని తన జీవితంలో ఇముడ్చుకొని అనుభవం చేసుకొని వినిపిస్తున్నారన్నట్టు ఉండేది మమ్మ మాటలు వింటే. एक दिन मम्मा को कुंज भवन की छत पर देखा था. मम्मा के कमरे के पास आंगन था. जब भी मैं मम्मा को देखती थी तो वो या तो छत पर या आंगन में कुर्सी पर बैठ चांदनी में बाबा से योग लगाते हुए दिखाई पड़ती थी. ఒక రోజు మమ్మాను నేను కుంజ్ భవన్ అంటే కరాచీలో ఒక భవనం యొక్క పేరు కుంజ్ భవన్. ఆ కుంజ్ భవన్ లో ఉన్న మేడ పైన చూశాను అని చెప్తున్నారు జానకి దాది. మమ్మ రూమ్ ఏదైతే ఉండేదో ఆ భవనంలోని దానికి ఒక ఖాళీ ప్లేస్ ముందున బాల్కనీలా అనుకోండి కారిడార్ ఉండేది అన్నమాట మమ్మ రూమ్ బయట. అయితే ఎప్పుడు నేను మమ్మను చూసినా ఆ కారిడార్లోనైనా ఉండేవారు కుర్చీలో, లేదంటే మేడ పైనైనా కుర్చీ వేసుకుని కూర్చుని చంద్రుని వెన్నెలలో కూర్చుని బాబాతో యోగం జోడిస్తూ ఉండేవారు. ఈ విధంగా నేను మమ్మను చూసేదానను అని చెప్తున్నారు దాది. మమ్మ को तपस्या करती हुई देख मुझे बहुत प्रेरणा मिलती थी. మమ్మ ఇలా తపస్సు చేస్తూ కూర్చోవడం చూసినప్పుడు నాకు చాలా ప్రేరణ దొరుకుతూ ఉండేది మమ్మ నుండి అని చెప్తున్నారు జానకి దాది. मम्मा जब मुरली चलाती थी तो हम लोग ऐसे तन्मय होकर सुनते थे कि मूर्तिवत हो जाते थे. మమ్మ మురళి వినిపించినప్పుడు మేము తన్మయం అయిపోయి మూర్తిలాగా అలా కూర్చునిపోయి వినేవాళ్ళం కదలకుండా అని చెప్తున్నారు దాది. మురళి 1.5 घंटा चलती थी तो हम भी एकाग्रता से बैठ सुनते थे. గంటన్నర చెప్పేవారు మురళి మమ్మ, మేము కూడా ఏకాగ్రతగా ఉండిపోయి వినేవాళ్ళము అని చెప్తున్నారు దాది. మమ్మ की मुरली इतनी प्यारी होती थी कि बात मत पूछो. మమ్మ వినిపించే మురళి ఎంత ప్రియం అనిపించేదంటే ఇంకా అడగకండి. पूरे यज्ञ में देखा जाए तो मम्मा बहुत कम बात करती थी. मम्मा का ये गुण मुझे बहुत अच्छा लगता था. పూర్తి యజ్ఞంలో ఉన్న వారందరినీ గమనించినట్లయితే అందరిలో కన్నా మమ్మ చాలా తక్కువ మాట్లాడేవారు అని చెప్తున్నారు. మమ్మలో ఉన్న ఈ గుణము నాకు చాలా నచ్చింది. उस समय मैं भी बहुत कम बात करती थी. జానకి దాది చెప్తున్నారు నేను కూడా ఆ సమయంలో చాలా తక్కువ మాట్లాడేదానిని. అంతర్ముఖతకి ఏ ప్రేరణమైన మమ్మ से प्राप्त की. మమ్మని చూసి అంతర్ముఖిగా ఉండాలనే ప్రేరణ పొందాను. दूसरों के साथ बहुत कम संबंध रखती थी. कभी-कभी दीदी के साथ थोड़ा बहुत बात करती थी. ఇతరులతో నేను చాలా తక్కువ సంబంధం పెట్టుకునేదాన్ను, ఎక్కువ నాలో నేను అంతర్ముఖిగా ఉండేదాన్ని అని జానకి దాది చెప్తున్నారు. అప్పుడప్పుడు మన్మోహిని దీదితో కొంచెం మాట్లాడేదాన్ను అని చెప్తున్నారు జానకి దాది. बातों में मैंने दीदी से ये कहा था कि मैं मम्मा से डरती इसलिए नहीं कि मैंने कोई गलती की थी, लेकिन ऐसे ही उनके पास जाने में थोड़ी झिझक होती थी. అయితే ఒక రోజు దీదితో మాట్లాడుతూ మాటల్లోనే జానకి దాది దీదితో అన్నారంట, నాకెందుకో మమ్మ అంటే భయం కలుగుతుంది. నేనేదో తప్పు చేశానని కాదు, కానీ
ఆ మమ్మ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం ఎందుకో నాకు అంటే అంత ఫ్రీగా అనిపించదు, భయం కలుగుతుంది అని చెప్పారంట దీదీతో. ये मम्मा को मालूम पड़ा एक दिन मम्मा ने मेरा हाथ पकड़ा और कहा, "क्या जनक तुम मेरे से डरती हो?" ఇది మమ్మాకు తెలిసిపోయిందంట జానకి దాది అన్న ఈ మాట. ఒకరోజు మమ్మ జానకి దాదీకి దాది చెప్తున్నారు, "నా చెయ్యి పట్టుకున్నారు మమ్మ." నా చెయ్యి పట్టుకొని అన్నారు మమ్మ, "ఏంటి జనక నేనంటే నీకు భయమా?" అని అడిగారంట మమ్మ. मैंने कहा, "डरती नहीं लेकिन कभी बात नहीं करती हूँ ना, इसलिए ऐसा कहा था." అయితే జానకి దాది అన్నారంట మమ్మతోని, "నేను భయపడుతున్నానంటే భయమని కాదు. కానీ నేనెప్పుడు మీతో మాట్లాడడం అలవాట్లేదు కదా! అందుకు అలా అనిపిస్తుంది" అన్నారంట. मम्मा ने कहा, "अच्छा चलो आज आपसे ज्ञान की रुरियान करेंगे." మమ్మ అన్నారంట, "పద కూర్చొని జ్ఞానం యొక్క సంభాషణ చేద్దాము ఈరోజు. నీతో సంభాషణ చేస్తాను" అన్నారంట మమ్మ. मम्मा हर एक के साथ इतना प्यार से और रिगार्ड से बात करती थी कि सबका मन भर आता था. మమ్మ ప్రతి ఒక్కరితో ఎంత ప్రేమతోని, ఎంత గౌరవం ఇచ్చి మాట్లాడేవారంటే మనసు నిండిపోయేది ఎవరికైనా గాని మమ్మ మాటలు విని. మమ్మ బోల్‌కర్ नहीं खुद करके सिखाती थी. మమ్మ మాటలు చెప్పి కాదు, స్వయం చేసి చూపించి నేర్పించేవారు. మమ్మ कहती थी कि जो गलती एक बार कर दी वो दूसरी बारी नहीं होनी चाहिए. మమ్మ అనేవారంట, ఏదైతే పొరపాటు ఒకసారి జరిగిపోతుందో అది పొరపాటని తెలుస్తుందో మనకి, రెండోసారి అది జరగకూడదు అనేవారు. मैंने ये गांठ बांध ली कि मैं मेरा रिकॉर्ड ऐसा रखूं जो दोबारा మమ్మ से శిక్ష లేని నా పడే. నేనైతే ముడి వేసుకున్నానో, నా రికార్డ్ ఎలా ఉంచుకోవాలంటే, రెండోసారి మమ్మ నుండి నేను శిక్షణ తీసుకోకూడదు. ఒకసారి మమ్మ చెప్పారు అంటే, అది వెంటనే చేసుకోవాలి. రెండోసారి మళ్ళీ మమ్మ చేత చెప్పించుకోకూడదు అని గట్టిగా ముడి వేసుకున్నారంట జానకి దాది. మమ్మ అలా నేర్పించేవారు కదా! ఒకసారి జరిగిన తప్పు మళ్ళీ జరగకూడదని. దాది కూడా మమ్మ నుండి ఇది నేర్చుకుని గట్టిగా ముడివేసుకున్నారు. సంకల్పం చేసుకున్నారు. మళ్ళీ మమ్మ మాటి మాటికి నాకు చెప్పే అవసరం రాకుండా మమ్మ ఏదైనా నేర్పించారంటే అది వెంటనే ఆచరణలో పెట్టాలి అని. मम्मा कभी भी कोई कार्य बोलकर नहीं सिखाती थी, खुद करके सिखाती थी. మమ్మ ఏదైనా కార్యం చెప్పి నేర్పించేవారు కాదు, స్వయం చేసి నేర్పించేవారు. एक बार हम सुबह 4 बजे नहीं उठे थे क्योंकि लौकिक जीवन में तो हम जल्दी उठते नहीं थे. ఒకరోజు విషయం ఏంటంటే ఉదయం 4 గంటలకి లేవలేదంట దాది. ఇంకా అందరూ అక్కడున్నవాళ్ళు. ఎందుకంటే లౌకిక జీవితంలో ఇంటిలోని తొందరగా లేచే అలవాటు లేదు కదా! ఇక్కడికొచ్చాక 4 గంటలకి లేవడం అంటే కష్టంగా ఉండేది. ఓం మండలి में आने के बाद ही सुबह जल्दी उठना सीख लिया था. కానీ ఇంటిలో అలవాటు లేకపోయినా ఓం మండలిలో వచ్చి ఉన్న తర్వాత తొందరగా లేవడం అక్కడి నుండే నేర్చుకున్నాము అంటున్నారు దాది. సింధ్ హైదరాబాద్‌లో నుండి. मम्मा 4 बजे आकर देखती थी कोई नहीं उठा तो वे धीरे-धीरे सीढ़ी उतर कर किचन में चली जाती थी. किसी न किसी को पता पड़ जाता था. तब वे कहते थे मम्मा देख कर गई. तो हम सब उठकर तैयार हो जाते थे और मम्मा के सामने खड़े हो जाते थे. మమ్మ 4 గంటలకి వచ్చి చూసేవారంట. లేచారా లేదా పిల్లలని. అయితే ఆ రోజు ఎవరు లేవలేదు. మమ్మ నెమ్మదిగా నడుచుకుంటూ కిచెన్‌లోకెళ్ళిపోయారంట. వీళ్ళని చూసి అందరిని వీళ్ళెవరు లేవలేదు పడుకున్నారు కదా! చూసుకొని అలా కిచెన్‌లోకెళ్ళిపోయారంట నెమ్మదిగా. తర్వాత ఎవరికో తెలిసింది మమ్మ వచ్చారు అని. అందులో ఎవరికో తెలిసింది మమ్మ వచ్చి ఎళ్లారు ఇటు నుండి అని. వెంటనే వాళ్ళు లేచి అందరిని లేపారంట. మమ్మ వచ్చి ఎళ్లారు మనందరిని చూసి అని. వెంటనే మేమందరం లేచిపోయి తయారైపోయాం. తయారైపోయి మమ్మ ఎదురుగా ఎళ్లి నిల్చున్నాం తర్వాత అని చెప్తున్నారు దాది. तब मम्मा मुस्कुरा कर कहती थी, "देखा आपके मंदिरों में भक्त उठकर घंटी बजा रहे और आप देवता सोए पड़े हैं.
तब से लेकर आज तक मैं అమృత్ వేళ नहीं सोई हूँ. అప్పుడు అందరూ తయారైపోయి మమ్మ దగ్గరికెళ్ళి నిల్చుంటే మమ్మ అన్నారంట, చూడండి చిరునవ్వు నవ్వుతూ మమ్మ వీళ్ళందరి వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ అన్నారంట, చూసారా మీ భక్తులేమో మందిరంలో వెళ్ళి గంటలు కొడుతున్నారు ఈ టైంలోని, మీరు దేవతలు నిద్రపోతున్నారిక్కడ అని మమ్మ అన్నారంట. అప్పటి నుండి కూడా మళ్ళీ ఎప్పుడు నేను అమృత వేళ నిద్రపోలేదు అని చెప్తున్నారు జానకిదాది. ఆ మాట అలా మోగేది జానకిదాదికి. భక్తుల పిలుపులు వినాలి నేను, వాళ్ళ దుఃఖాలు తీర్చాలని నిమగ్నం అయ్యేవారు అమృత వేళ లేచి పురుషార్థంలో. అమృత వేళ బెడ్ మీద పడుకున్నా పడుకోవడమే, లేచి కునిగినా పడుకోవడమే. లేచి మనం నిద్రపోతున్నామంటే అది కూడా మన బాధ్యత మనం కంప్లీట్ చేయట్లేదు సేవా బాధ్యత. మమ్మ భోజన్ కో పరమాత్మ ప్రసాద్ సమజ్కర్ స్వీకార్ కర్తీ థీ. మమ్మ ఎప్పుడు కూడా భోజనం చేసేటప్పుడు అది పరమాత్మ ప్రసాదము అనుకుంటూ తినేవారు. భోజన్ క్యా హై కైసా హై మమ్మ ఏ కభీ నహీ దేఖ్తీ థీ. భోజనంలో ఏంటి ఉంది, ఎలా ఉంది అనేది మా అమ్మ ఎప్పుడు చూసేవారు కాదు. జో మిలా ఉసి కో ప్యార్ సే స్వీకార్ కర్ లేతీ థీ. ఏది దొరికిందో దాన్ని ప్రేమగా తినేవారు మా అమ్మ. కభీ యే నహీ కహా కి ఆజ్ నమక్ కమ్ హై జ్యాదా హై, ఆజ్ సబ్జీ అచ్చి హై అచ్చి నహీ. ఎప్పుడు మా అమ్మ నోటి నుండి ఇలా వినలేదు మేము, ఈరోజు ఉప్పు తక్కువైంది, ఈరోజు ఎక్కువైంది అని గాని, లేకపోతే ఈరోజు ఈ కూర బావుంది, ఈరోజు బాగలేదని గాని ఎప్పుడు అనేవారు కాదంట మా అమ్మ. खाने के समय మమ్మ కభీ ఇధర్ ఉధర్ నహీ దేఖ్తీ థీ. అలాగే భోజనం చేసేటప్పుడు ఇటు అటు కూడా చూసేవారు కాదంట మమ్మ. ऐसे चुपचाप बैठी खाया और चली गई. నిశ్శబ్దంగా కూర్చుని సైలెన్స్ లో ఉంటూనే తిని వెళ్ళిపోయేవారంట మా అమ్మ. ఎవరితో మాట్లాడటం అటు ఇటు చూడడం చేసేవారు కాదంట. భోజన్ కు ప్రసాద్ కి రూపే స్వీకార్ కర్తే థీ. అంటే భోజనాన్ని ప్రసాదము అనే రూపంలో స్వీకరించేవారు మమ్మ. అందుకే అంత విలువ ఇచ్చి ఆ స్థితిలో ఉంటూ తినేవారు మమ్మ. मम्मा के सामने बाबा कुछ भी बात कहे, कुछ भी सुने, मम्मा कभी क्यों कैसे ये नहीं सोचती थी. మమ్మ ఎదురుగా బాబా ఏ మాట చెప్పినా ఏది వినిపించినా మమ్మ ఎప్పుడు కూడా ఎందుకు ఇలా చెప్తున్నారు బాబా, ఎలా అవుతుంది అని ఎప్పుడూ ఆలోచించేవారు కాదు. సదా జీ బాబా హాజీ బాబా కేతిథి. బాబా ఏ మాట చెప్పినా జీ బాబా హాజీ బాబా అనేవారంట మమ్మ. ఇతనా రిగార్డ్ తా ఉన్కా బాబా కి ప్రతి. బాబా పట్ల అంత గౌరవం మమ్మకు ఉండేది. मैं जब पूना में थी तब मम्मा हमारे पास 3 बार आई थी. జానకి దాది పూనా సెంటర్‌లో ఉండేవారనమాట. పూనాలో సేవ చేస్తుండేవారు. లండన్ వెళ్ళక ముందు పూనాయే దాది సేవా క్షేత్రం. అక్కడ జానకి దాది ఉండే సమయంలో పూనాలో మా అమ్మ 3 సార్లు వచ్చారంట దాది దగ్గరికి. बाबा के हर बोल पर मम्मा का अटूट विश्वास विश्वास था. एक बार किसी ने मम्मा से पूछा, मम्मा पहले बाबा कहते थे कि जहां जीत वहां जन्म, आजकल बाबा उसके बारे में कुछ बोलते नहीं, आपका क्या विचार है. బాబా యొక్క ప్రతి మాట పైన మమ్మకు తెగనటువంటి నమ్మకము, విశ్వాసము ఉండేవి. ఒకసారి ఎవరో మమ్మని అడిగారంట, మమ్మ బాబా ప్రారంభంలో మొదట్లో అనేవారు ఎక్కడ విజయం ఉంటుందో అక్కడ వెళ్ళి జన్మ తీసుకుంటాము అని. ఈ రోజుల్లో ఆ పాయింట్ మీద బాబా ఎక్కువగా చెప్పట్లేదు, మీ ఆలోచన ఏంటి ఆ విషయంలో అని అడిగారంట. तब मम्मा बोली, मेरा विचार कहाँ से आ गया, जो बाबा ने कहा है वही हम सबका विचार है. అలా అడిగిన వెంటనే మమ్మ అన్నారంట, నా ఆలోచన ఎక్కడి నుండి వస్తుంది, బాబా ఏది చెప్పారో అదే మనందరి ఆలోచన, నా ఆలోచన ఇంకేంటి వేరుగా అని అన్నారంట మమ్మ. మమ్మని కభీ అప్ని బుద్ధి కా అభిమాన్ నహీ దిఖాయా. ఈ విధంగా మమ్మ ఎప్పుడు కూడా తన బుద్ధి యొక్క అహంకారం చూపించలేదు, బాబా ఏది చెప్పారో అది.
విని మనం నడవాలి. మన ఆలోచన అనేది కలపటం, నాకు తెలివి ఉంది. ఆ! అవును. నేను ఇలా ఆలోచిస్తున్నానని వెంటనే సమాధానం చెప్పలేదు. బాబా చెప్పిన దానికి ఇంకా మన ఆలోచన ఏంటి అనేవారంట. మన జీత్ पद्म मनोधारी मम्मा पूना में ही। और एक बार मम्मा से किसी ने पूछा था, मम्मा आप मन को कैसे शांत रखती? పూనాలో వచ్చినప్పుడే ఇంకొకసారి మమ్మాని ఎవరో అడిగారు. ఏమని? మమ్మ, మీరు మీ మనస్సుని శాంతిగా ఎలా ఉంచుకుంటారు అని. तब मम्मा ने कहा, ये मन तो हमारी छोटी बेबी है, मैं उसको कह देती कि अभी तुम शांत रहो, जब जरूरत पड़ेगी तब मैं तुमको बुला लूंगी, वो चुप बैठ जाता है. ऐसे మమ్మ మనజిత్తి. మమ్మ వెంటనే ఏం చెప్పారు అంటే, అడిగిన వాళ్ళకి సమాధానముగా ఈ మనస్సు మన చేతిలో ఉన్న చిన్న బేబీ, చిన్న పాప మనస్సు. నేను మనస్సుకి చెప్తాను, నువ్విప్పుడు శాంతిగా ఉండు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేను నిన్ను పిలుస్తాను, అప్పుడు వద్దు గాని అని నేను మనస్సుతో మాట్లాడతాను. చంటి పాపతో కూర్చో ఒక దగ్గర, అవసరమైనప్పుడు నేను పిలుస్తాను అంటే అది వెళ్ళి శాంతిగా కూర్చుండిపోతుంది అని మమ్మ చెప్పారంట. ఈ విధంగా మమ్మ మనజీత్గా మనస్సుని జయించే స్థితిలో ఉండేవారు. ये कराची की बात है, मम्मा ऑफिस में बैठी थी तो मैंने जाकर पूछा, मम्मा हम क्या पुरुषार्थ करें? कराचीలో ఒకసారి విషయం చెప్తున్నారు, కరాచీలో జరిగిన విషయం. మమ్మ ఆఫీస్లో కూర్చున్నారంట. అప్పుడు జానకి దాది చెప్తున్నారు, నేను వెళ్ళి అడిగాను మమ్మను, మమ్మ ఇప్పుడు మా పురుషార్థం ఏంటి, నడవాలి, ఏం చెయ్యాలి మేము పురుషార్థం అని అడిగారంట దాది. తబ్ మమ్మనే కహా, సదయ సమझो ये मेरी अंतिम घड़ी. అప్పుడు వెంటనే మమ్మ చెప్పారంట, పురుషార్థం అంటే ఇదే, ప్రతి క్షణము నా అంతిమ క్షణం అనుకోండి అని చెప్పారంట. ఇది గుర్తు పెట్టుకోండి అని. वो दिन और आज का दिन मम्मा का वो मंत्र मुझे भूला नहीं है कि हर घड़ी अंतिम घड़ी है और मुझे बाबा की याद में रहना है. ఆ రోజు నుండి ఈనాటి వరకు కూడా మమ్మ ఇచ్చిన మంత్రాన్ని నేను మరవలేదు. ప్రతి క్షణము అంతిమ క్షణమే, కాబట్టి నేను బాబా స్మృతిలో ఉండాలి అనే గమనికతోనే ఉంటూ వచ్చాను అని చెప్తున్నారు జానకి దాది. गुप्त गामिनी सरस्वती माँ, मम्मा ने कभी अपना शो नहीं किया. మమ్మ ఎప్పుడు కూడా తనను తాను షో చేసుకునేవారు కాదు. वो कितनी सेवा करती थी लेकिन कभी अपने मुंह से कहा ही नहीं कि मैंने इतनी सेवा की. मम्मा 1.5 माह सेवा करके बेंगलुरु से पूना आई थी. ఎంత సేవ చేసేవారు మమ్మ, కానీ ఎప్పుడు కూడా తన నోటి నుండి చెప్పుకునేవారు కాదు, నేను ఇంత సేవ చేశాను అని, ఇంత బిజీ ఉన్నాను, ఇంత సేవ చేశాను, చెప్పేవారు కాదు మమ్మ. మమ్మ పూనా వెళ్ళారు ఒకసారి. దానికి ముందు, పూనా వెళ్ళడానికి ముందు నెల 15 రోజులు బెంగళూరులో ఉండి సేవ చేసి అక్కడి నుండి పూనా వచ్చారంట జానకి దాది దగ్గరికి. उन्होंने बहुत सेवा की थी परंतु फिर भी नहीं सुनाई कि ये सेवा करके आई हूं. మమ్మ బెంగళూరులో చాలా సేవలు చేసి వచ్చారు పూనాకు, కానీ ఎప్పుడు కూడా నేను ఈ సేవ చేశాను, అలా చేశాను, ఇలా చేశాను, బెంగళూరులో అలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పలేదంట మమ్మ దాదితో, నేను ఈ సేవ చేసి వచ్చాను అని. जो भाई उनको लेने गया था उसी ने थोड़ा सुनाया था. పూనా నుండి ఒక అన్నయ్య మమ్మను తీసుకురావడానికి వెళ్ళారు, జానకి దాది పంపించారు. ఎవరైతే అన్నయ్య మమ్మతో పాటు మమ్మని తీసుకొని వచ్చారో, తీసుకొని రావడానికి వెళ్ళారో, ఆ అన్నయ్య జానకి దాదికి చెప్పారంట. ఏమని? అక్కడ ఇలా ఇలా సేవ జరిగింది మమ్మ, ఇలాంటి ఇలాంటి సేవ చేశారు అనే సమాచారము जानकी दादी तो చెప్పారంట ఆ అన్నయ్య. तब हमने मम्मा से पूछा तो उन्होंने कहा सेवा अच्छी थी. ఇది తెలిసి మమ్మతో జానకి దాది అడిగారంట, మమ్మ అక్కడ మంచి సేవ జరిగిందంట కదా
అంటే మా అమ్మ అన్నారంట, "హా! సేవ మంచిగా జరిగింది. ఇతనా హీ కా, ఇస్సే ज़्यादा कुछ नहीं कहा." అంతే. ఆ ఒక్క మాటే అన్నారంట మా అమ్మ. అంతకన్నా ఇంకేమి ఎక్కువ వర్ణించలేదంట. इस प्रकार मम्मा अपने बारे में किए हुए कार्य के बारे में कभी दूसरों को नहीं बताती. ఈ విధంగా మమ్మ తన కోసము కానీ, తను చేసినటువంటి సేవా కార్యం కోసం గాని ఎప్పుడూ ఇతరులకు వర్ణించి చెప్పేవారు కాదు. ఎంత గొప్ప గుణం చూడండి. वे जितना त्यागी थी उतना ही वैरागी थी और उतना ही तपस्वी थी. మా అమ్మ ఎంత త్యాగిగా ఉండేవారో, అంతే వైరాగిగా ఉండేవారు. మరియు అంతే తపస్విగా ఉండేవారు. मम्मा को मैंने राधे के रूप में भी देखा, सरस्वती के रूप में भी देखा, काली के रूप में भी देखा और జగదంబ के रूप में भी देखा. మమ్మాను నేను రాధే రూపంలో కూడా చూసాను, సరస్వతి రూపంలో కూడా చూసాను, కాళీ రూపంలో కూడా చూసాను, జగదంబ రూపంలో కూడా చూసాను అని చెప్తున్నారు జానకి దాది. शिक्षा देने की गजब की विधि, శిక్షణ ఇచ్చే అద్భుతమైన విధి మా అమ్మ దగ్గర ఉండేది. बाबा सभा में अर्थात क्लास में सभी के सामने ही समझानी देते थे. किसी को व्यक्तिगत रूप में शिक्षा देनी होती तो उनको बाबा पत्र लिख देते, लेकिन मम्मा का समझाने का तरीका अलग था. मम्मा उस वत्स के कानों में कह देती थी अथवा इशारा कर देती थी और बहुत प्यार से कहती थी. బాబా బ్రహ్మ బాబా సభలోని అంటే క్లాస్‌లోని అందరి ఎదురుగానే శిక్షణ ఇచ్చేవారు పిల్లలకు. ఎవరికి ఏం చెప్పాలో, ఎవరికి ఏం నేర్పించాలో సభలో ఎక్స్‌ప్లెయిన్ చేసేసేవారు బాబా. వేరేగా ఎవరికైనా పర్సనల్‌గా శిక్షణ ఇవ్వాలి అంటే బాబా ఉత్తరం రాసి పంపించేవారు. కానీ మమ్మ చెప్పే విధానం వేరుగా ఉండేది. మమ్మ అయితే ఎవరికి ఏది వ్యక్తిగతంగా చెప్పాలనుకున్నారో వాళ్ళని పిలిచి వాళ్ళ చెవిలోకే చెప్పేవారు. అంటే పర్సనల్‌గా వాళ్ళతో కలిసి చెప్పేవారు. వాళ్ళకి ఇవ్వాల్సిన శిక్షణ ఇచ్చేవారు. సంజ్ఞ ఇచ్చేవారు. నీలో ఇది మార్చుకోవాలి. ఇది, ఇది అని ఏమైనా. మరి అది చెప్పే విధానం కూడా చాలా ప్రేమతో చెప్పేవారంట మమ్మ. శిక్షణ ఇచ్చేటప్పుడు కూడా. ऐसा नहीं कि किसी की सुनी सुनाई बातों के आधार पर मम्मा उसको శిక్ష దేती थी. మమ్మ మాటల్లో ఇలా అనిపించేది కాదంట. ఎవరో నా మీద ఏదో చెప్పారు. ఆ మాటలను తీసుకొని మమ్మ నా కోసం ఇలా శిక్షణ ఇచ్చారు అని అనిపించేది కాదు వాళ్ళకి ఎదుటి వాళ్ళకి. मम्मा समय देकर उसको प्यार से समझाती थी और गजब की बात ये होती थी कि मम्मा उस व्यक्ति को भी महसूस नहीं होने देती थी कि मम्मा मुझे किसी की कहने अनुसार शिक्षा दे रही है. మమ్మ సమయం కేటాయించి ప్రేమతో వాళ్ళకి అర్థం చేయించేవారు వాళ్ళ తప్పుని. ఇంకా ఆశ్చర్యం విషయం ఏంటంటే మమ్మ ఆ ఎవరికైతే శిక్షణ ఇచ్చేవారో వాళ్ళకిది అస్సలు అంటే అనిపించనిచ్చేవారు కాదు. ఏమని? మమ్మ ఎవరో చెప్పిన దాన్ని బట్టి నాకిలా శిక్షణ ఇచ్చారు, టీచ్ చేశారు, లెసన్ ఇచ్చారు, ఎవరో చెప్పారు నా మీద అందుకే క్లాస్ ఇచ్చారు. అలాగా ఫీలింగ్ కలిగేది కాదు వచ్చేవాళ్ళకి. అలా ఆ విధానంలో చెప్పేవారు మమ్మ. मम्मा की शिक्षा को हर एक यज्ञवत्स अपनी माँ की ही शिक्षा समझकर लेता था. మమ్మ ఇచ్చే శిక్షణలు ప్రతి యజ్ఞవత్సలు అమ్మ నాకు శిక్షణ ఇచ్చింది అనే భావనతోనే స్వీకరించేవారు మాత ఇచ్చిన శిక్షణని. हर एक को लगता था कि मम्मा जो भी हमें कह रही है हमारी भलाई के लिए. అంటే అందరికి ఏమనిపించేది, మమ్మ నా కోసం ఏది చెప్తారో నా మంచి కోసమే చెప్పారు. నేను బాగుపడడం కోసమే చెప్పారనే ఫీలింగ్ కలిగేది అంట. बाबा की शिक्षा बहुत शक्तिशाली होती थी, कारण कि उसको सुनने और समझने की शक्ति चाहिए. శక్తిశాలి ఆత్మ ही बाबा की शिक्षा हजम कर पाती थी. కానీ బ్రహ్మ బాబా శిక్షణ ఇచ్చేటప్పుడు చాలా శక్తిశాలిగా ఉండేదంట, పవర్ఫుల్‌గా ఆ మాటలు.
బాబా ఎవరికైనా నేర్పించాలంటే తప్పు అని చెప్పే విధానము కొంచెము వినడానికి, అర్థం చేసుకోవడానికి శక్తి ఉండాలంట ఎదుటి వాళ్ళకి. శక్తిశాలి ఆత్మయే బాబా ఇచ్చే శిక్షణ జీర్ణం చేసుకుంటారు. అలా ఉండేది బాబా చెప్పే విధానం బ్రహ్మ బాబా. इस कारण आम तौर पर किसी बच्चे को समझाना हो तो बाबा सीधा उस बच्चे को नहीं बोलते थे, लेकिन उस बच्चे के सामने ही మమ్మ కో कहते थे. అందుకని బ్రహ్మ బాబా ఎప్పుడు కూడా ఏ పిల్లలకైనా కొంచెం మందలించాలి, శిక్షణ ఇవ్వాలంటే డైరెక్ట్‌గా వాళ్ళతో మాట్లాడి మందలించేవారు కాదు బాబా. కానీ ఆ పిల్లల్ని పిలిచి ఆ పిల్లలు ఎదురుగా ఉండగా వాళ్ళకి అనవలసిన మాటలు మమ్మకి అనేవారంట బాబా. డైరెక్ట్‌గా వాళ్ళనంటే వాళ్ళు తట్టుకోలేరు. ఆ విధానంగా ఉండేది బ్రహ్మ బాబా శిక్షణ ఇచ్చినప్పుడు. అందుకని బ్రహ్మ బాబా ఏం చేసేవారు అంటే మమ్మని పెట్టి మమ్మ బాబా ఉండేవారు. ఆ వ్యక్తికి చెప్పాల్సింది, మందలించాల్సింది మమ్మని అంటున్నట్టు మమ్మని అనేవారంట బాబా. तो वो बच्चा समझ लेता था कि मेरे कारण मम्मा को इतनी सारी बातें सुननी पड़ी. అప్పుడు ఆ పిల్లలకి అనిపించేదంట, నా కారణంగా మమ్మ ఇన్ని మాటలు పడుతున్నారు బాబా, మమ్మ అని అంటున్నారు అని. फिर वही मम्मा से अपनी गलती कबूल करता था और आगे के लिए ध्यान रखता था. అప్పుడు వాళ్ళు మమ్మ దగ్గరకెళ్ళి తప్పైపోయింది, నా కారణంగా మీకు మాటలు పడ్డాయి అని మమ్మ దగ్గర వెళ్ళి క్షమాపణ అడిగేవారు అంట. ఇక ముందు కోసం గమనికలోకి వచ్చేసేవారంట వాళ్ళు. బాబా ఇచ్చే శిక్షణ ఇచ్చే విధానం అలా ఉండేదంట, మందలించే విధానం. రీతి రివాజ్ సభ్యత సంస్కృతికి జనని. రీతి రివాజ్ సంప్రదాయాలు సభ్యత సంస్కృతికి జననిగా ఉండేవారు మమ్మ. మమ్మని కభీ బాబాకు సాధారణ సమझा ही नहीं. ఎప్పుడు కూడా బాబాను సాధారణంగా అనుకునేవారు కాదు మమ్మ. बाबा की हर बात को पूर्णतः सम्मान दिया और सम्मान देकर पूरा పరిపాలన కియా. బాబా యొక్క ప్రతి మాటకు పూర్తి సన్మానం ఇచ్చేవారు మమ్మ. ప్రతి మాటను గౌరవించి దాని పూర్తి పరిపాలన కూడా చేశారు, ఆచరించారు మమ్మ. कई बच्चे बाबा की बात को बहुत साधारण रूप में लेते थे, तो मम्मा सब बच्चों को बिठा कर समझाती थी कि बाबा को साधारण समझने की कड़ी भूल कभी नहीं करना. కొంతమంది పిల్లలు బాబా మాటలను చాలా సాధారణంగా తీసుకునేవారు, సాధారణ రూపంలో అనుకునేవారు. కానీ మమ్మ పిల్లలందరినీ కూర్చోపెట్టి ప్రత్యేకంగా అర్థం చేయించేవారంట. బాబాను ఎప్పుడు కూడా మీరు సాధారణంగా అనుకునే కఠినమైన తప్పు చెయ్యకండి అని మమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేవారంట. బాబా కా ఏక్ ఏక్ బోల్ బహుత్ మూల్యవాన్ హై. బాబా యొక్క ఒక్కొక్క మాట చాలా విలువైనది అనేవారంట మమ్మ. ऐसे कहकर हमें सभ्यता और अनुशासन सिखाती थी. ఇలా పిల్లలకు అర్థం చేయిస్తూ బాబాని ఇప్పుడు సాధారణంగా భావించే పొరపాటు చేయకండి మీరు. బాబా చెప్పే ఒక్కొక్క మాట చాలా మూల్యవాన్, విలువైనది అని అంటూ మాకు సభ్యత, డిసిప్లిన్ నేర్పించేవారు మమ్మ అని చెప్తున్నారు జానకి తల్లి. मम्मा का बोलने का तरीका बहुत सम्मान, प्यार और मिठास वाला होता था. మమ్మ మాట్లాడే విధానం ఎలా ఉండేదంటే చాలా సన్మానం ఇస్తూ ఎదుటి వాళ్ళకి చాలా ప్రేమతో మధురంగా నచ్చ చెప్తున్నట్టు మధురమైన మాటలు ఉండేవి మమ్మ. हमें मम्मा ने रीति रिवाज सभ्यता संस्कृति सिखाकर लायक बनाया और एक माँ का पाठ बजाया और हम बच्चों का गुणों से श्रृंगार कर बाप के सामने रखा. మమ్మ మమ్మ మాకు రీతి రివాజ్ సభ్యత సంస్కృతి అనేది నేర్పించి, పద్ధతులు సభ్యత సంస్కృతి నేర్పించి యోగ్యులుగా తయారు చేశారు మమ్మల్ని అందరినీ అని జానకి దాది చెప్తున్నారు. ఒక తల్లిలా పాత్ర అభినయించారు మరియు పిల్లలందరికీ గుణాలతో శృంగారం చేసి బాబా ఎదురుగా మమ్మల్ని ఉంచారు, మమ్మల్ని అందరినీ గుణాలతో శృంగరించి. मम्मा में कौन सी विशेषता थी
जो बाबा ने उन्हीं को యజ్ఞమాత बनाया. అయితే మమ్మాలో ఏ విశేషత ఉండేది? ఆమెనే యజ్ఞమాతగా ఎందుకు తయారు చేశారు బాబా? मम्मा को मैंने जब से देखा तब से उनमें श्री लक्ष्मी के सब लक्षण स्पष्ट रूप में दिखाई पड़ते थे. దాది చెప్తున్నారు మమ్మని ఎప్పటి నుండి నేను చూసానో అప్పటి నుండి కూడా శ్రీ లక్ష్మి ఈమె అనేలాంటి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తూ ఉండేవి మమ్మలోని. మమ్మ సర్వ దైవీ గుణం से संपन्न थी. సర్వ దైవీ గుణాలతో సంపన్నంగా ఉండేటటువంటి వారు మమ్మ. मम्मा को देह से न्यारी होने का अभ्यास बहुत ध्यान रहता था. అభ్యాస్ పర్ బహుత్ ధ్యాన్ रहता. మమ్మకి ఎప్పుడు కూడా దేహం నుండి నేను అతీతం కావాలని ఈ అభ్యాసం పైన చాలా గమనిక ఉండేది. యోగంలో దేహం నుండి అతీతమైన అభ్యాసం మీద చాలా గమనిక పెట్టేవారు. అశరీరి बनने का जो अभ्यास मम्मा का था वो हम सबके सीखने लायक था. అశరీరిగా ఈ అభ్యాసం మమ్మ ఏదైతే చేసేవారో అది నేర్చుకునే యోగ్యంగా ఉండేది మా అందరికీ. मम्मा के सामने कोई भी आता था कुछ बात करने के लिए तो उसकी आवाज ही बंद हो जाती थी अथवा ज्यादा बोल नहीं पाता था. మమ్మ ఎదురుగా ఎవరు ఏదో మాటలు చెప్పడం కోసం వచ్చినా మమ్మ ఎదురుగా రాగానే వాళ్ళ ధ్వని బంద్ అయిపోయింది. మాట ఎక్కువ మాట్లాడలేకపోయేవారంట మమ్మ ఎదురుగా వచ్చి. प्योरिटी की पर्सनालिटी रॉयल्टी त्याग फर्जदाई में सदा नंबर 1 थी. పవిత్రత యొక్క పర్సనాలిటీ రాయల్టీలోని త్యాగము అలాగే తన బాధ్యతను నిభాయించటంలోని సదా नंबर 1 అయి ఉన్నారు మమ్మ. इतनी छोटी आयु में इतना बड़ा परिवर्तन अपने में कर लेना ये बहुत बड़ी विशेषता थी. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద పరివర్తన ఇంత గొప్ప పరివర్తన తనలో తాను చేసుకొని రావడము మమ్మ ఇది చాలా గొప్ప విశేషత మమ్మలో ఉండేది. मम्मा ने बाबा की वफादार बेटी बन कर्तव्य निभाने का और हम सब यज्ञवत्सों की अलौकिक माँ बनकर फर्ज अदाई का दोनों पाठ बजाए. मम्मा बाबा పట్ల నమ్మకముగా ఉండే పుత్రికగా తయారయ్యి కర్తవ్యాన్ని నిభాయించారు. మరియు యజ్ఞవత్సలందరి పట్ల అలౌకిక మా అలౌకిక తల్లి అయ్యి కర్తవ్యాన్ని బాధ్యతను కూడా నిభాయించారు. 2 రకాల పాత్ర. బాబాకు నమ్మకమైన పుత్రిక అయి ఉన్నారు మరియు యజ్ఞంలో ఉన్న పిల్లలందరి పట్ల అలౌకిక తల్లిగా కనిపించే పాత్ర. 2 పాత్రలు అభినయించారు. मम्मा के मुख से जो वाक्य निकलते थे राय सलाह निकलती थी सुनने वालों के लिए वे सब वरदान बन गई. मम्मा నోటి నుండి ఏవైతే సలహాలు వచ్చేవో మమ్మ నోటి నుండి ఏవైతే వాక్యాలు పలికేవారో అది వినేవారికి ఒక వరదానం అయిపోయేది. सबको अनुभव होता था कि इसमें मम्मा का कोई स्वार्थ नहीं. वो तो हमारी भलाई के लिए इतनी मेहनत कर रही है. మమ్మ ఏది చెప్పినా ఏం మాట్లాడినా అందరికి ఇదే అనుభవం అయ్యేది అంట. ఏమని మమ్మకు ఎటువంటి స్వార్థం లేదు. ఆమె స్వార్థం కోసం కాదు మా మంచి కోసమే చెప్తున్నారు. ఇంత శ్రమ పడుతున్నారు మా మంచి కోసమే అని అనిపించేది ఎదుటి వాళ్ళకి. मम्मा को दादा परदादा की आयु वाले भी माँ कहते थे. अपने हित चिंतक समझते थे. మమ్మను తాత ముత్తాత అనే వయసులో ఉండేవారు కూడా మా అని పిలిచేవారంట. అమ్మ అనే పిలిచేవారంట. అంత పెద్దవాళ్ళు కూడా ఈమె మా పట్ల హితము ఆలోచించే తల్లి అని భావించేవారు. एक आदर्श माँ का काम होता है बच्चों को गुणवान बनाना और सभ्यता सिखाना. ये फर्ज मम्मा ने पूरा निभाया. ఒక ఆదర్శంగా ఉండే తల్లి యొక్క పని ఏముంటుందంటే పిల్లల్ని గుణవంతులుగా తయారు చేయడం మరియు సభ్యత నేర్పించడం. పిల్లల్ని గుణవంతులుగా తయారు చేయడం మరియు సభ్యత నేర్పించడం తల్లి యొక్క బాధ్యత ఉంటుంది. అటువంటి బాధ్యత మమ్మ పూర్తి చేసి చూపించారు. మమ్మ का रूहानी रूप मम्मा एक आत्मिक रूप में ఎలా ఉండేది. मम्मा रोज मुरली जरूर पढ़ती थी अथवा टेप द्वारा सुनती थी. भले ही रात के 11 बजे हो लेकिन कल की मुरली सुनकर ही मम्मा सोती थी. मम्मा రోజు కూడా మురళి తప్పకుండా చదివేవారు.
క్యాసెట్ వేసుకొని కూడా వినేవారంట మురళి. డైరెక్ట్ వాయిస్ వినేవారు మా అమ్మ. రాత్రి 11 అయిపోయినా కానీ ఏ రోజైనా నిన్నటి మురళి తీసుకొని చదివే పడుకునేవారంట మా అమ్మ. जितनी अपने कर्तव्य पर पक्की रही उतनी ही ईश्वरी पढ़ाई पर भी पक्की रही. ఎంతైతే తన కర్తవ్యాలు బాధ్యతలు లో పక్కాగా ఉండి చేసి చూపించారు అంతే ఈశ్వరీయ చదువు విషయంలో కూడా పక్కాగా ఉండేవారు. నాకు ఈ బాధ్యతలు పనులు ఉన్నాయి కదా అని మురళి మిస్ అయిపోవటం అలా చేసేవారు కాదు మా అమ్మ. हॉस्पिटल में भी मम्मा रोज मुरली सुनती थी. हॉस्पिटल లో ఉన్నప్పుడు కూడా రోజు మురళి వినేవారంట మమ్మ. हमने మమ్మ को सदा अलर्ट और एक्यूरेट देखा है. మమ్మను సదా మేము अलर्ट గా एक्यूरेट గా ఉండడమే చూసాం మమ్మలోని. हमने कभी भी मम्मा की आंखें थकी हुई नहीं देखा है. మమ్మ కళ్ళు ఎప్పుడు కూడా అలసిపోయి ఉండడం ఏం చూడలేదు కళ్ళల్లో మమ్మ కళ్ళల్లో. सदा उनके नयन बाबा की याद में मगन देके ఆమె ఎంత అలసినా చాలా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా మా అమ్మ నేత్రాలను ఎప్పుడు అలసట కనిపించేది కాదు. ఆమె నయనాలు చూస్తుంటే బాబా స్మృతుల మగ్నవస్థలో ఉన్నారనేది చూసాం మేము. मम्मा में नम्रता इतनी थी कि जब बाबा कहते थे माता पिता का याद प्यार और नमस्ते तब मम्मा अपने को माता नहीं समझती थी. ऊपर इशारा करते कहती थी कि उस माता पिता का याद और प्यार ही है. మమ్మలో నమ్రత ఎంత ఉండేదంటే ఎప్పుడైతే బాబా మురళిలో చెప్పేవారో మాతా పిత యొక్క ప్రియ స్మృతులు నమస్తే అని మురళి చదివేటప్పుడు మమ్మ ఎప్పుడు కూడా తనను తాను మాత అనుకునేవారు కాదు. మాతాపిత యొక్క నమస్తే అని చెప్పినప్పుడు ప్రియ స్మృతులు చెప్పినప్పుడు అందులో నేను మాత అని అనుకోవచ్చు కదా, కానీ అది ఆమె నోటి నుండి పలుకుతున్నప్పుడు కూడా పైకి ఇషారా చూపిస్తూ అనేవారంట ఆ మాతాపిత యొక్క ప్రియ స్మృతులు నమస్తే, నేను కాదు పైనున్న మాతాపిత యొక్క ప్రియ స్మృతులు నమస్తే అని. मम्मा केवल जिम्मेवारी निभाने में पालना देने में अपने को माता समझती थी. మమ్మ కేవలం బాధ్యతలు నిభాయించటానికి అందరికి పాలన ఇవ్వడం వరకు తనను తను మాత అనుకునేవారు. मम्मा ने माँ का पद स्वीकार नहीं किया परंतु माँ का कर्तव्य स्वीकार कर उसको पूर्ण रूपेण निभाया. మమ్మ ఎప్పుడు కూడా నేను మాతను అనే పదవి స్వీకరించలేదు, కానీ మాత యొక్క కర్తవ్యం ఏది చెయ్యాలో అది నేను చెయ్యాలని కర్తవ్యాన్ని స్వీకరించి దాన్ని పూర్తిగా నిభాయించారు పూర్తి రూపంలోని. बाबा के सामने वो एक छोटी नन्ही सी बच्ची का रूप धारण कर लेती थी और यज्ञवश और भक्तों के सामने आदि देवी जगदम्बा माँ का रूप धारण कर लेती थी. इतनी महान थी हमारी माँ సరస్వతి. బాబా ఎదురుగా ఒక చిన్న అమ్మాయి లాంటి రూపాన్ని ధరించేవారు. హాజీ జిహా అంటూ కదా. మరియు యజ్ఞవత్సలు ఎవరైతే ఉన్నారో బాబా యజ్ఞంలో ఆ టైంలో తర్వాత భక్తుల ఎదురుగా కూడా ఆమె ఆదిదేవి జగదంబ మా అనే రూపాన్ని ధరించి ఉండేవారు. ఇంత మహాన్గా ఉండేవారు మా సరస్వతి అని చెప్తున్నారు జానకి దాది తన మాటలలో. అచ్చా, రేపు నిర్మల్ శాంత దాది గారి అనుభవం వింటాం మనం. మమ్మతో ఉన్న అనుభవాలు నిర్మల్ శాంత దాది గారివి. అచ్చా, ఓం శాంతి. అందరికీ యోగాది బాగా అనుభవం అవుతూ ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. ఎవరికైనా బోర్ అనిపిస్తుందా యోగము కామెంటరీ చేయించేటప్పుడు? అదేది వింటున్నా, అదేది యోగం, అదే పరంధామం, అదే సూక్ష్మలోకం అలా ఏమైనా అనిపిస్తుందా? అదే ఆత్మ అనుకోవడం, అదే ప్రకాశం అలా అనిపిస్తుందా? ఏమైనా విశేషంగా మంచిగా అనుభవం అవుతుందా? మంచిగా అనుభవం అవుతుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చెప్పేటప్పుడు నాకు కూడా మంచిగా అనుభవం అవుతుంది. మరి మీరు అనుభవంలో అవుతున్నారని అనుకుంటున్నాను, కానీ మీరు ఇళ్లల్లో ఉండే అనుభవం చేస్తున్నారు కాబట్టి అక్కడ వాతావరణాన్ని బట్టి మరి ఏమైనా మీ అనుభవం మీకు ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఇంకా ఈ దీనికోసం ఏదైనా కామెంటరీ మాకు చెప్పండి అక్కయ్య, దీనికి సంబంధించి
అని ఎవరికైనా ఆలోచనలు ఉంటే ఈ ఈ బట్టి అయ్యే లోపల మీరు తెలియచేస్తే దాని మీద కూడా ఆలోచించి మీకు ఆ రకమైన కామెంటరీ కూడా చేయించి అనుభూతి చేయించడం అవుతుంది. మీ దృష్టిలో ఏదైనా ఇటువంటి కామెంటరీ మాకు చేయించండి అక్కయ్య అంటే అది కూడా చేయిస్తాం ఏదైనా రోజు. అచ్చా, ఓం శాంతి. రేపు సాయంత్రం ఇదే మాదిరిగా యోగము అయ్యాక 7:15కి యోగం ముగుస్తుంది. దాని తర్వాత సుతక్కయ్య చాపరా నుండి సుతక్కయ్యది క్లాస్ ఉంటుంది రేపు. మళ్ళీ ఎల్లుండు మమ్మ అనుభవాలు చదువుకుంటాము. ఓం శాంతి. रूहानी है वाणी में खोज अविराम, नैनों में नशा रूहानी है वाणी में खोज अविराम। जगदम्बा दुर्गा सरस्वती, जगदम्बा दुर्गा सरस्वती, मम्मा के अनगिन नाम, नैनों में नशा रूहानी है वाणी में खोज अविराम। जिस पर मम्मा की नजर पड़ी वो पत्थर बन गया मोती, जिस पर मम्मा की नजर पड़ी वो पत्थर बन गया मोती। लाखों के अंधेरे जीवन में न जलाई रूहानी ज्योति, शत्रु का वार तेरे आगे पल भर में हुआ